అడుగుతున్నాం ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తులపోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవం చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం, ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు లోపల ప్రారంభిస్తారు, ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. జగన్మోహన్ వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి, మరి వినండి, చెప్తాను. నేను చెప్పకపోతే తప్ప అది బొప్పు చెప్తారుగా. ఆయన వచ్చి మా ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినట్టు ఆన్సర్. ఓకే. ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష గారు మాట్లాడారు, ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్ఓపి గారు కూర్చోమనండి. ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ చెప్పలేదు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి. ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. ఆయన చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి. అధ్యక్ష రాజకీయ ఉపయోగం చెప్పడం కాదు, ఎవరు కాదు. రోజు అయిపోయింది. కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సార్ ఇంకా లేదు సార్. ఒకటి దయచేసి వినాలి. ఇప్పుడు ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలకు ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్, సార్ చెప్పండి. ఎఫ్ఎం గారు, మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడా ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ చర్చ ఉంది. ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్లో మాట్లాడింది ఆ హౌస్లోనూ ఈ హౌస్లోనూ 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్. వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అది అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష. ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ ఎల్ఓపి గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మీరు ఇలా ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని